మన లైఫ్ లో కూడా ఇలా చాలా సార్లు ఫీల్ అవుతూ ఉంటాం. ఎలా అంటే మనం ఏ పని చేసినా ఎవరు మనల్ని పొగడట్లేదు, అలాగే ఎవరు మనల్ని గుర్తించట్లేదు, అలాగే ఎవరు ఏమి మనకి రియాక్ట్ అవ్వట్లేదు, శబాష్ అని కూడా అనట్లేదు అని చెప్పేసి ఎవరో ఎందుకు అనాలి? మన విలువ మనం తెలుసుకున్నప్పుడు, మనం ఏం చేయగలమో మనకి తెలిసినప్పుడు, మన వాల్యూ ఏంటో మనం అర్థం చేసుకున్నప్పుడు ఎవరి కోసమే ఎందుకు ఆలోచించాలి? అవును కదా. అలా అయితే అలాంటి వాళ్ళ కోసమే ఈ స్టోరీ విందామా మరి. ఒకరోజు ఒక పెద్ద ఎక్వేరియంలో రంగురంగుల చిన్న చేపలు చాలా ఉంటాయంట. అవి అటు ఇటు తిరుగుతూ ఉండడాన్ని చాలా మంది ఆ ఎక్వేరియం దగ్గరికి వచ్చి ప్రతిరోజు చూస్తూ వాటిని ఆనందంగా కొనుక్కొని వెళ్తూ ఉండేవాళ్ళంట. అయితే ఆ ఎక్వేరియం పక్కన ఒక చిన్న ఎక్వేరియంలో ఒక గ్రే కలర్ చేప ఉంటూ ఉండేదంట. అది ప్రతిరోజు కూడా ఈ రోజు నన్ను ఎవరైనా కొనుక్కుంటారు, ఈ రోజు నన్ను ఎవరైనా కొనుక్కుంటారు అని చెప్పి ఎదురు చూస్తూ ఉండేదంట. కానీ ఎప్పటికీ కూడా ఆ చేపని ఎవరు కొనుక్కోలేకపోతున్నారంట. అయితే దానికి ఆ చేప రోజు బాధపడుతూ ఫీల్ అవుతూ దిగులుగా కూర్చుంటూ ఉండేదంట. అలా కొన్ని రోజుల తర్వాత ఆ చిన్న ఎక్వేరియంలోకి ఆ గ్రే కలర్ చేపకి తోడు ఇంకొక చేపని కూడా వేసేసారంట. అప్పుడు ఆ ఇంకొక చేప వచ్చిన ఆనందం అంతా ఇంత కాదంట. చాలా ఆనందంగా చాలా హ్యాపీగా నవ్వుతూ తుళ్ళుతూ తిరుగుతూ ఉందంట. అప్పుడు ఈ పాత గ్రే కలర్ చేప అడుగుతూ ఉండేదంట, అయ్యో నిన్ను కూడా ఇందులో వేసేసారా? అయితే నువ్వు కూడా నాలాగనే, నిన్నెవ్వరు ఇంకా కొనరు, అలాగే ఎవ్వరు కూడా మనల్ని కదిలించరు, మనం ఎప్పటికీ ఇక్కడే ఉండిపోతాం అని చెప్పిందంట. అప్పుడు కొత్త గ్రే కలర్ చేప చెప్పింది, అయ్యో పిచ్చి చేప, నువ్వు ఎందుకు అంత ఫీల్ అవుతున్నావు? మనల్ని ఎవరు కొనకపోతే మనం హాయిగా వీళ్ళు పెట్టింది తింటూ ఉంటూ ఇక్కడే కాలక్షేపం చేస్తూ హాయిగా ఆడుకుంటూ ఉంటాం కదా, దానికి నువ్వెందుకు ఫీల్ అవుతావు అని చెప్పిందంట. అయితే ఇంకొక విషయం కూడా చెప్పిందంట, మనం ఎప్పటికీ ఇక్కడే ఉంటాము, ఆ చేపల్లాగా మనల్ని కూడా ఎవ్వరు తీసుకెళ్ళరు కదా, దానికి ఎలా ఏం చేయాలి అని అడిగిందంట. అప్పుడు ఆ గ్రే కలర్ చేప, అసలు వాళ్ళందరూ కూడా మన వైపు చూడటం కానీ మనల్ని తీసుకెళ్లటం కానీ ఎందుకు చేయట్లేదు తెలుసా అని నవ్వుతూ ఆ అద్దానికి ఉన్న మిర్రర్ ని తుడుస్తూ చెప్తుందంట. అసలు ఇక్కడ ఉన్న అన్ని చేపల్లో కల్లా మనం ఎక్కువ ఖరీదుగా ఉండటం వల్ల మనల్ని ఎవరు తీసుకెళ్లలేకపోతున్నారు. సో ఇక్కడున్న అన్ని చేపల కన్నా మనమే చాలా విలువైన వాళ్ళం, అందుకనే మనల్ని ఎవరు కొనుక్కోవట్లేదు అని చెప్పి ఆ చేప నవ్వుతూ ఉందంట. ఇలానే మన లైఫ్ లో కూడా ఎప్పటికీ కూడా ఎవరి వాల్యూ వాళ్ళకి ఉంటూనే ఉంటుంది. బట్ మనం గుర్తించే రోజు వచ్చేంత వరకు మనకి వాల్యూ లేదని మనం అపోహపడుతూ ఉంటాం. అయినా మన గురించి మనకి ఏం చేస్తాము, మన తెలివితేటలు ఏంటో, మన వాల్యూ ఏంటో మనకి తెలిసినప్పుడు ఎవరో వచ్చి గుర్తించాలని ఎందుకు కోరుకుంటావు? అవునంటారా కాదంటారా?